మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పడ్డ కష్టాలే అవే స్కేరీ మెమరీస్. వాటిని కొంచెం డిలీట్ చేస్తే బెటర్. కరెక్ట్ అంతే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎదిగాం కదా అనేది ఒక హ్యాపీ అవును, మెమరీ. అది హ్యాపీ మూమెంట్. సుదర్శన్ నీకు నాకు ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ పోయిందండి, వేరే దాంట్లో చూసి రాసి నేనే రాసింటే పాస్ అయి ఉండేనేమో అని ఒకటి చిన్న అదొకటి. దాని తర్వాత యూ డిడ్ ఇంజనీరింగ్ కూడా చేశారు కదా మీరు? చేశాను. ఇంకా మీకు ఇంటర్మీడియట్ మెమరీ అంటే గుర్తుండిపోయింది? కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంజనీర్ గురించి అసలుకి వాళ్ళ దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్లు. అవునా? ఇంజనీరింగ్ అసలు అవ్వలేదు. ఇంటర్ ఒకటి మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. ఓకే. కానీ నాకు తెలిసి సుదర్శన్ మీకు స్కేరీ మెమరీ ఉండదు, మీ వల్ల చాలా మందికి ఉంటుంది. అవి ఉన్నాయండి. వాళ్ళ తర్వాత సెపరేట్ ఇంటర్వ్యూలో అడుగుదాం. మీకండి అలాంటిది ఏమీ లేదా? నథింగ్. మీకు రీసెంట్ గానే మ్యారేజ్ కూడా ఇక స్టార్ట్ అవుతాయి స్కేరీ మెమరీస్. దాన్ని ఎరేస్ చేయలేం కదండి. డార్క్ ఆలోచిస్తాడు కదా, డార్క్ ఆలోచిస్తే లేవు. లేదు. మీకు అనుపమ నాకు ఎనీ ఇన్సిడెంట్స్ షూటింగ్ లో కానీ ఎక్కడైనా? సేమ్ ఆపోజిట్ వాళ్ళకి. ఆవిడ స్కేరీ మెమరీస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటా, డిలీట్ చేయి. అట్లా కాదు. ఒక్కసారి స్కేరీ మెమరీ కాదు అది, ఒక మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే మేము టచ్లో లేము, ఏదో ప్రాబ్లమ్ అయ్యి వి డోంట్ టాక్ ఎనీమోర్. సో హీ టెక్స్టెడ్ మీ. సో నేను టెక్స్ట్ చేసినప్పుడు ఏది ఎందుకులే అని నేను అలా ఫీల్ అయ్యాను. Actually, two days before that, I met him somewhere like randomly. So then he texted me 2 days later. And then ఎందుకులే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ అని నేను చెప్పి నేను రిప్లై ఇవ్వలేదు. 2 days later, he expired. He was going through cancer, but I was not able to, like, అలాంటి ఒక విషయం జరిగి నేను రిప్లై ఇవ్వలేదు. So last it was his message to me. And I didn't reply. So అలాంటి ఒక చాలా స్కేరీ, ఇట్స్ లైక్ అ వెరీ స్కేరీ థింగ్. అంటే మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏదో గొడవ అయ్యి మనం వాళ్ళ దగ్గర మాట్లాడకుండా వాళ్ళకి ఏమైనా అయితే మనకి ఏమైనా అయితే అది చాలా ఒక బ్యాడ్ మెమరీలో ఉండిపోతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు వైప్ అవే. దట్స్ రియల్లీ నైస్. మీరు ఇవాళ చెప్పడం కూడా చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది అలా పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అదే గ్రడ్జ్ పెట్టుకుని మనం మాట్లాడకుండా ఉండి ఎవరికైనా ఏమైనా అయితే ఇంకా మనం లైఫ్ లో మర్చిపోలేము అది. అది మీరు ఎప్పటికీ కంప్లీట్ చేసుకోలేరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ బట్ ఐఎమ్ షూర్ మీరు maybe somewhere you have written it or something and you must have completed that. Okay, ఇప్పుడు నేను క్యారెక్టర్ నేమ్స్ చెప్తాను, ఎవరైనా సరే వాలంటరీగా నేను ఈ డైలాగ్ చెప్తానని చెప్పొచ్చు. ఫస్ట్ చంద్రముఖి, ఎవరు చెప్పలేదు కాబట్టి అనుపమ గారు. నాకు ఆ డైలాగ్ తెలుగులో తెలియదు. తమిళ్లో చెప్పండి. మా దగ్గర ఏఐ ఉంది, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. விட மாட்டேன், நீ இங்க இருந்து என்ன எங்கேயும் போக விட மாட்டேன், உன்னை கொன்னு ஒரு ரத்தத்தை குடித்து நான் ஓம்காரனர் நாடுவேன். కాల్ మీ గంగే సంథింగ్, కాల్ మీ ఏమైంది? కాదు, ఇంతమంది ఉంటే నన్నే చూసి ఎందుకు చెప్పింది? இங்கே இருந்து எங்கேயும் போக விட மாட்டேன்னு கேட்டேనా? ఇవాళ పడుకున్నట్టే నేను ఇంకా. ఓకే, రాక్షసుడిలో క్రిస్టఫర్. క్రిస్టఫర్ కి ఏముంది, డైలాగ్స్ ఉన్నాయా క్రిస్టఫర్ కి? చాలా తక్కువ. ఓకే, ఇది స్కిప్ కొడదాము. కాంచనాలో కాంచన. కౌశిక్. తెలిసిపోయిందా? అబ్బో, అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. ఏయ్, ఒక ఆడదాని వంటి మేము చేస్తావరా రాస్కిల్? పసుపు రాసుకున్నావేంటి, గాజు వేసుకున్నావేంటి? మరి ఆడది పసుపు రాసుకోకపోతే మగాళ్ళు రాసుకుంటారా? అదే కదా చెప్తున్నా, దట్ ఇస్ ద ఎంటర్‌టైన్‌మెంట్ హి గేవ్ ఇన్ ద కాఫీ షాప్. కాఫీ షాప్ లో ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటిదే. అదే నాకు తెలిసి ఈయన యాక్టర్ కూడా అయిపోతారు త్వరలోనే, డైరెక్షన్ మాత్రమే కాదు. ఓకే, పశుపతి ఫ్రమ్ అరుంధతి. మీకు అరుంధతి పక్కనే ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అదే పిందె పండేయింది. అమ్మా బొమ్మాలి, వదల బొమ్మాలి, వదలా నిన్ను. అక్కడే ఉంది బొమ్మాలి. ఇక్కడ ఉంది. ఏది అది ఒకసారి చూపించండి. రెడీ, స్టార్ట్. అమ్మాలి, పిందె పండై పర్వాలేదు. హలో హలో, నువ్వు రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఇప్పుడు అరుంధతి. అమ్మాలి పిందె పందయింది. సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా కసిగా వస్తా. అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు నన్ను ఏం చేయలేవురా. మనిద్దరం ఏమన్నా చేసినా బాగోదురా.
సూపర్. ఇప్పుడు నేను కొన్ని ట్యూన్స్ వినిపిస్తాను, ఇది ఏ సినిమాలోదో చెప్పాలి. హారర్. ఓకే ఓకే రెడీ? చంద్రముఖి. చంద్రముఖి అసలు ఆ బీజిఎం ఆవిడ కొట్టినట్టే చెప్పేసి అసలు ఇలా తక్కువ చెప్పేసి